హైదరాబాద్లో పంటి చికిత్సకు వెళ్లి వ్యక్తి బలైన ఘటన కలకలం రేపుతోంది. లక్ష్మీనారాయణ వింజం అనే 28 ఏళ్ల వ్యక్తి జూబ్లీహిల్స్లోని రోడ్ నెంబర్ 37లోని ఎఫ్ఎంఎస్ ఇంటర్నేషనల్ డెంటల్ క్లినిక్లో చికిత్స పొందుతున్నాడు. అకస్మాత్తుగా చనిపోయాడని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనస్థీషియా డోస్ అధిక మోతాదులో ఇవ్వటం వల్ల ఇంత జరిగింది అన్నది వారి వాదన. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్లో పంటి చికిత్సకు వెళ్లి వ్యక్తి బలైన ఘటన కలకలం రేపుతోంది. లక్ష్మీనారాయణ వింజం అనే 28 ఏళ్ల వ్యక్తి జూబ్లీహిల్స్లోని రోడ్ నెంబర్ 37లోని ఎఫ్ఎంఎస్ ఇంటర్నేషనల్ డెంటల్ క్లినిక్లో చికిత్స పొందుతున్నాడు. అకస్మాత్తుగా చనిపోయాడని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనస్థీషియా డోస్ అధిక మోతాదులో ఇవ్వటం వల్ల ఇంత జరిగిందన్నది వారి వాదన. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కూడా కొనసాగుతోంది. ఏంటి అసలు డీటెయిల్స్ ఏంటి? ఏదైతే 28 సంవత్సరాల విజయం లక్ష్మీనారాయణ విజయం అనే యువకుడు తనకు వివాహం సెట్ అయిపోయింది. వివాహం సెట్ అయిన తర్వాత ఎంగేజ్మెంట్ అయిన తెల్లారి తన పళ్ళల్లో చిన్న సందు ఉందని చెప్పి దాన్ని వాటిని సెట్ చేసుకోవడానికి హాస్పిటల్ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత అతనికి వెంటనే ఒక టాబ్లెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వెంటనే వాంతి చేసుకుని అక్కడే కుప్పకూలిపోయాడు. అయితే దీనికి సంబంధించి కూడా ఆ మత్తు ఓవర్ డోస్ వల్ల తర్వాత ఆ టాబ్లెట్ వల్ల చనిపోయాడని చెప్పి కూడా అటు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ వరకు పోలీసులు కూడా ఫిర్యాదు చేస్తారు. అయితే డాక్టర్ ఓవర్ డోస్ ఇవ్వడం వల్లే ఈ సమస్య వచ్చింది, అతను చనిపోయాడని చెప్పి ప్రస్తుతానికి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అయితే ఎఫ్ఎంఎస్ ఇంటర్నేషనల్ డెంటల్ క్లినిక్ పైన ఇప్పటికే కేసు నమోదు చేశారు. అతని నిర్వాహకులను పిలిచి మాట్లాడారు. డాక్టర్ పిలిచి అతను ఎంత మోతాదు డ్రగ్ ఇచ్చడం జరిగింది. ఆ తర్వాత ఇచ్చిన డ్రగ్ ఏంటి అని దాని మీద పూర్తిగా సీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి లక్ష్మీనారాయణ ఆ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబకు అప్పగిస్తామని చెప్పి కూడా కుటుంబ పోలీసులు చెప్తున్నారు. హాస్పిటల్ యాజమాన్యం కావచ్చు, లేకపోతే డాక్టర్లు కావచ్చు, ఏమని చెప్తూ ఉన్నారు? అయితే యాజ్ పర్ నామ్స్ ప్రకారమే తాము అతనికి ఎంత ఇంజక్షన్ ఇవ్వాలి, ఎంత డ్రగ్ ఇవ్వాలని దాని ప్రకారం ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా తాము నిర్లక్ష్యం లేదు. అంతేకాకుండా అతనికి ఇతరత్ర ఏమైనా కారణాలు వ్యక్తిగతంగా అనారోగ్య కారణాలు ఉండవచ్చు, దాని కారణంగా చనిపోయి ఉండొచ్చు. అంతేకాని మా డాక్టర్లు కావచ్చు మా నిర్లక్ష్యం ఎక్కడ లేదని చెప్పి అటు వైద్యులు చెప్తున్నారు. అయితే దీంట్లో పూర్తి స్థాయిలో వైద్యుల నిర్లక్ష్యము, అధిక డ్రగ్ డోసు ఇవ్వడం వల్లనే చనిపోయారని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే 2 వర్షన్స్ తీసుకొని పోలీసులు మాత్రం విచారణ చేస్తున్నారు. థ్యాంక్ యూ రమేష్.